నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడల ప్రభువు నా మనవి వినకపోవునుగా. కానీ 66వ కీర్తన 18వ వాక్యంలో దైవజనుడు మన కొరకు రాయించారు. ఆత్మదేవుడు స్తోత్రం కలుగునుగాక. మనమందరం కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మనం చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రయాసపడుతున్నాం. కార్యాలు జరగట్లేదంటే మన హృదయంలో పాపమంటే ఇష్టం ఉంది, పాపమంటే ప్రేమ ఉంది, పాపమంటే ఆశ ఉంది. ఆ కారణం చేత మనము ఫలించేవారుగా లేము. మనం చేసే కార్యాలు సఫలం అవటం లేదు. ఇంకా శ్రేష్టంగా చెప్పాలంటే పాపం పట్ల మనకి కనబడని గుప్తమైన ప్రేమ ఉంది. బయటికి క్రియలు చేయం, మనస్సులో తలంపుల్లో పూర్తిగా చెడిపోయి ఉంటాం. మరి మన కార్యాలు జరగాలంటే ఇలాంటి హృదయం ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తే మనం నష్టపోతాం, మోసపోతాం. అది కూడా దేవుని ప్రేమే. మరి ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి శుద్ధి చేసుకుంటామో, ఈవేళ ఎప్పటి నుంచో జరగని కార్యాలు, ఎప్పటి నుంచో ఆగిపోయిన కార్యాలు ఈరోజు ఆత్మదేవుడు మీ ద్వారా జరిగించి తన నామాన్ని మహింపరుచుకుంటారు. అభ్యంతర కారణం యేసయ్య రక్తంలో ఒప్పుకుని ఏదంటే మనకు ప్రేమ ఉందో, ఏదంటే మనకు ఇష్టం ఉందో, బయటికి కనపడినంత లోపల నిగూఢమైన నిక్షిప్తమైన ప్రేమ ఉందో, దేవునికి వ్యతిరేకమైన వాటి విషయంలో వాటిని విడిచిపెట్టి ఈ దినం ప్రభు చేత నడిపించబడి ఎప్పటి నుంచో సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఈ దినం దేవుడు నీకు చేసి పెట్టునుగాక, నాకు చేసి పెట్టునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.